వాళ్ళు దూషించే వాళ్ళు, అపహాసించే వాళ్ళు అంటారు చూసారా, నిజమైన దుఃఖ జనాలు ఏమైనా ఉంటే అయ్యే. హల్లెలూయా. ఎవరైనా కొత్త వారు ఎవరైనా రక్షణ పొంది ఆ రక్షణ జీవితం బట్టి బైబిల్ పట్టుకుని మందిరానికి వెళుతూ వస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా కుల మతస్థులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే దుఃఖపరుస్తారు. ఏం చేస్తున్నారు? వాళ్ళని వెలివేస్తామని చెప్పేసి 10 మందిలోకి తీసుకొచ్చి నిలవబెట్టి మీరు ఏ మతములోకి వెళ్ళారు? అక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు ఆ కుటుంబానికి దుఃఖం వచ్చింది. మీకు తెలుసా, కువైట్ సంఘములో ఎలిజబెత్ అని ఒక ఆవిడ ఉంటుంది. వీళ్ళు ఎవరంటే వేరొక మతస్థులు, వీళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు. ఇది ఏ ఊరంటే సాకలపాలెం. ఇది సాకలపాలెంలో. అయితే క్రీస్తుని నమ్ముకున్నందుకు ఆ గ్రామస్తులందరూ ఏం చేస్తారు తెలుసా? వారిని వెలివేస్తారు. వారితో ఎవరు మాట్లాడడం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళని. ఆ రోజుల్లో నేను సంఘం అప్పటికి పెట్టలా, స్వార్థికుడిగా ఉన్నా. ఆ రోజు నాతో ప్రార్థన చేయించుకునేవారు. అయితే చాలా సంవత్సరాలు ఇప్పుడు మన వధువు సంఘంలోనే ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఇచ్చే సాక్ష్యం, అయ్యా మా గ్రామము మమ్మల్ని వెలివేసింది. ఎవరు మాట్లాడట్లా. నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు దుఃఖపడుతున్నారు. అదండి దుఃఖం అంటే. హల్లెలూయా. దుఃఖం అంటే అది. అంతేగాని వ్యాధులు, బాధలు ఇవి కాదు దుఃఖాలు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దుఃఖం అంటే ఏంటో తెలుసా? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు కదా. స్నేహితులు తను అనుమానించారు. స్నేహితులే తను అనుమానించి వీడు ఎంత ఘోరమైన పాపం చేస్తూ ఉంటాడు. అది దుఃఖం అండి. ఎందుకని? పరీక్షకు వచ్చింది, నీతికి వచ్చింది. వీడు నీతిమంతుడు కాదు, వీడు పాపం చేశాడు, అందుకని యోబుకి సమస్య వచ్చిందని స్నేహితులు అనుకుంటున్నారు. అప్పుడు యోబు యొక్క మనోవేదన ఏంటో తెలుసా? దుఃఖం. మరి ఆ దుఃఖాన్ని ఏం చేశాడంట? భరించాడు. కాబట్టి ఏమన్నాడు? అక్కడ దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారంటే అప్పుడు ఏమయ్యాడు యోబు? ఓదార్చబడ్డాడు కదా. శ్రమలో, దుఃఖములో తాను దీనత్వాన్ని కనపరిచాడు. కాబట్టి ఏం జరిగింది తర్వాత అంటే ఓదార్చబడ్డాడు. హల్లెలూయా. మరో దుఃఖాన్ని చూద్దాం. ఇంకొకరు చూస్తే లాజరు ధనవంతుడు చూస్తే ఎవరు దుఃఖంలో ఉన్నారు ఇప్పుడు చెప్పండి? భూమి మీద ఉన్నప్పుడు ఎవరు దుఃఖంలో ఉన్నారు? లాజరు దుఃఖంలో ఉన్నాడు. లాజరు దుఃఖంలో ఉన్న ఆ శోధన భరిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఈ దుఃఖం వచ్చింది అని అంటే సమస్య రోగము అండ్ ఆకలి. హల్లెలూయా. ఏంటంటే సమస్య అంటే రోగము. కుక్కలు వచ్చి ఆ కురుపులని నాకుతున్నాయి, రోగము. రెండోది ఏంటంటే ఆ ధనవంతుడి సిరుతున్న రొట్టె ముక్కలను ఏరుకొట్టడం, ఆకలి దప్పుతుంది. ఇక్కడ ఉంది కదా, ఏమన్నది అక్కడ? ఏమన్నది చెప్పండి? నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు. ఇప్పుడు తృప్తి అంటే అర్థం ఏంటి చెప్పండి? అబ్రహామును రొమ్మును ఆనుకొని తృప్తిగా ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకములో దాహము 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 అని చెప్పేసి వేదన పడుతున్నాడు. అంటే ఇక్కడ సమస్యను మనం చూస్తే, ఒకటి యథార్థముగా నీతిగా జీవించినప్పుడు తనతో ఉన్న తన భార్య కానీ, తన స్నేహితులు కానీ, తన యొక్క పనివారి కానీ దుఃఖపరిచారు. నిలిచాడు. హల్లెలూయా. అలాగే పేతురు దగ్గరికి శ్రమ వచ్చేటప్పటికి ఆ శ్రమను చూసి యేసుక్రీస్తు నడుస్తున్నారని తెలిస్తే అతను కూడా సిలువ వేస్తారని భయపడి, హింసిస్తారని భయపడి తన ప్రాణమును రక్షించుకోరాడు. ఏం కోరాడట? బైబిల్ ఏం చెప్పింది? తన ప్రాణమును రక్షించుకుని ఓరువాడు నాకు పాత్రుడు కాడని చెప్పాడు. ప్రాణాన్ని ద్వేషించాలి. నేను ద్వేషిస్తాను, ప్రాణం